హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. భారతదేశ శాస్త్రవేత్త, ప్రేరణాత్మక నాయకుడు, ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు రామేశ్వరంలో ఉంది. సాధారణ బిడ్డగా జన్మించి ఎన్నో ఓ, విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఇంటిని చూడడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ ఆయన చిన్నప్పుడే ఫొటోసు. ఈ ఆయన ఇంట్లో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఒక మెమరబుల్గా ఎంత బాగా తీర్చిదిద్దారంటే, ఒక మనిషి ఇంత చిన్న లైఫ్ టైంలోనే ఇన్ని సాధించగలరా అనేది ఆ ఒక్క ఇంటిని, హౌస్ ఆఫ్ కలాం ఇంటిని నేను దర్శించినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ప్రతిదీ అక్కడ భద్రపరిచారు. ఇదే ఆయన ఇల్లు. ఈ ఇంట్లో పక్కన ఉన్నారు ఆయన బ్రదర్ అంట. 104 ఇయర్స్ ఆ ఇంట్లోనే ఉన్నారంట. ఆయన ఎల్డర్ బ్రదర్ అనమాట. ఇదే అబ్దుల్ కలాం గారి ఇల్లు. ఆ చిన్న మసీదు వీధిలో ప్రతి ఒక్కరికి సందర్శనార్థం ఆయన ఇంటిని ఓపెన్ చేసి పెట్టారు. ముసలోళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఆ ఇంటిని సందర్శిస్తున్నారు. లోపలైతే ఒక మ్యూజియం అని చెప్పచ్చు. అక్కడ వీడియో అలో లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. బయట పరిసరాలు మాత్రమే చూపించగలుగుతున్నాను. చూడండి ఎంత చిన్న గల్లీ, మన ఊరిలో మాదిరే ఉంది. ఒక మధ్య తరగతి వాడిగా పెరిగిన ఆయన చిన్నప్పటి నుండి పేపర్ వేస్తూ ఇంటికి ఆర్థికంగా అండగా నిలిచేవాడంట. అలా అని తన కళల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. స్కూల్లో కూడా సైన్సు, మ్యాథ్స్ మీద ఉన్న అసాధారణ పట్టుతో తన కళల్ని నిజం చేసుకోవాలని రోజు గంటల తరబడి చదివేవాళ్ళంట. అలా మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ సంపాదించడంతో ఆయన దశ తిరిగిందనే చెప్పాలి. కానీ ఐఎస్ఆర్ఓలో చేరిన తర్వాత డిఆర్డిఓలో కంటే ఆయనకు మంచి గుర్తింపు, అలాగే కెరియర్లో గ్రోత్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఫస్ట్ ఇండియన్ రాకెట్ SLV-3ను విజయవంతం చేశారు. ఈ సక్సెస్తో ప్రపంచమంతా ఆయన్ని గుర్తించింది. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా ఆయనకి 11వ రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. అధికారాన్ని కాదు, ప్రజలను మనసును గెలిచిన పీపుల్ ప్రెసిడెంట్ అని పిలిచారు ఆయన్ని. కొటేషన్ నాకు ఒకటి చాలా బాగా నచ్చుతుంది ఇప్పటికి కూడా. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు సీ ఇన్ ద స్లీప్, డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్ అనేది నాకు చాలా ఇష్టం ఆయన కొటేషన్. వంటివి ఎన్నో ఆయన చెప్పారు మన యువతకి ప్రేరణాత్మకంగా. ఆయన బుక్స్, ఆయన ఇప్పటికీ చెప్పిన వాటిని వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఎంత విజ్ఞానం ఉంది ఆయనలో అనేది ఇప్పటికీ ఒక స్టూడెంట్ మాదిరే మనం నేర్చుకోగలము. ఆయన్ని చూస్తే కూడా, ఆయన ఫోటో చూసినా మనకి చాలా అలాంటిది. ఆ మహానుభావుడి ఇంటిని నేను వెళ్ళి చూసాను. చాలా హ్యాపీగా అనిపించింది. అందుకనే మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు.